ఇండియన్ రైల్వేస్ దివ్యాంగులకు శుభవార్త తీసుకొచ్చిందనమాట. అదేంటంటే మామూలుగా మనకి ఇంతకుముందు ట్రైన్స్‌లో మనం ట్రావెల్ చేసేటప్పుడు కన్సెషన్ ఫామ్‌తో మనకేంటంటే స్లీపర్ క్లాస్‌లో లేదంటే థర్డ్ ఏసీలో మాత్రమే మనకి సీట్స్ అనేటివి అలాట్ చేసేవాళ్ళనమాట. మనకు మామూలుగా వందే భారత్ ట్రైన్‌లో, శతాబ్ది ఈ ట్రైన్స్‌లో మనకి సీట్స్ ఉండేటివి కాదు. కాకపోతే ఇక ముందు మనకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో, డూరంటో ఎక్స్‌ప్రెస్‌లో, శతాబ్ది ఇంకా వందే భారత్ ట్రైన్స్‌లో, ఇంకా హంసఫర్ ట్రైన్స్‌లో కూడా మనకి సెపరేట్‌గా మన కోసం సీట్స్ అలాట్ చేయబోతున్నారనమాట ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఏంటంటే మనకి స్లీపర్ క్లాస్‌లో అయితే నార్మల్‌గా 4 సీట్స్ ఉంటాయన్నమాట. అదే థర్డ్ ఏసీకి వచ్చేసరికి 2 లోవర్ అండ్ 2 మిడిల్ బెర్తెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అదే సీసీ క్లాసెస్ అంటే చైర్ క్లాస్ కోచెస్‌లో ఏంటంటే 2 కోచెస్‌లో మాత్రం మనకి సీట్స్ ప్రొవైడ్ చేయబోతున్నారు. దానికి మాత్రం ఎన్ని సీట్స్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. కాకపోతే మనతో వచ్చే ఎస్కార్ట్‌కి కూడా వాళ్ళు సీట్ ప్రొవైడ్ చేయబోతున్నారనమాట సెపరేట్‌గా. అది మన కోసం డిఫరెంట్‌గా ఆ సీట్స్‌ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకైతే తెలీదు. సో, ఈ ట్రైన్ టికెట్స్‌ని మనము మన యూడీఐడీ కార్డ్‌తో గానీ, లేదంటే కన్సెషన్ సర్టిఫికేట్‌తో గానీ మనము బుక్ చేసుకోవచ్చనమాట. ఇది మనం ఆన్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్‌లైన్‌లో అన్నా మీరు డైరెక్ట్‌గా హార్డ్ కాపీస్ తీసుకెళ్ళి మీ యూడీఐడీ కార్డ్ చూపిచ్చన్నా, కన్సెషన్ ఫార్మ్ అనేది చూపిచ్చన్నా మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.